అలాని ఒకరోజు చేపలు తింటున్నప్పుడు ముళ్ళు అడ్డుపడింది. ముళ్ళు అడ్డుపడినందుకు గొంతులో చేపలు తింటమే మానేశాను. అలా మన జీవితాల్లో ఎన్నో చేదైన అనుభవాలు మనలను కొన్ని రకరకాల నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాయి. అవునా కాదా? ఎంతమంది జీవితంలో మరి చేదైన అనుభవాలు ఎదురయ్యాయి చెప్పాలండి కదా? మనం ఎవరిమైనప్పటికీ, దేవుని నమ్మినా నమ్మకపోయినా, ఏ వారమైనప్పటికీ కూడా మన జీవితాల్లో అనేక సందర్భాల్లో చేదైన అనుభవాల గుండా మన జీవితాల్లో వెళ్తూ ఉంటాం. అలాంటి చేదైన అనుభవాలు మన జీవితాన్ని మార్చేస్తుంటాయి, పూర్తిగా మలుపుతూ ఉంటాయి పూర్తిగా. ఇలాంటి సందర్భంలో మనం ఏ విధంగా మన లైఫ్ని ఒక సక్సెస్ వైపుకు, లేదా ఒక ఆరోగ్యవంతమైన జీవితం వైపుకు, లేదా ఒక ఫలభరితమైనటువంటి జీవితం వైపుకు మనం నడిపించుకోవాలో ఆలోచన చేయాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చక్కగా మరి కలిసి నడుస్తూ ఉంటారు, కలిసి వెళ్తుంటారు, అన్నీ కలిసి చేస్తూ ఉంటారు. ఏదో ఒకరు చిన్న సమస్య వచ్చిందనంటే ఆ సమస్యను బట్టి, ఆ చేదైన అనుభవాన్ని బట్టి స్నేహాన్ని విడిచిపెట్టే స్థితికి వెళ్తారు. భార్యాభర్తలు ఇంట్లో ఏదో గొడవ అయిపోద్ది. ఆ గొడవను బట్టి, ఆ చేదైన అనుభవాన్ని బట్టి మరి వేరే వేరే నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా మన జీవితాలను చేదైన అనుభవాలు ఎన్నో మలుపులను తిప్పేవిగా ఉంటాయి మన జీవితాల్లో. కానీ మన జీవితాన్ని బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకెదురయ్యేటువంటి చేదును, మనకెదురయ్యేటువంటి కష్టాన్ని, మనకెదురయ్యేటి ఇరుకు ఇబ్బందులను మనం సరిగ్గా మేనేజ్ చేయగలిగి మన జీవితంలో మనం సక్సెస్ చూడగలుగుతామండి. హల్లెలూయా. బైబిల్లో నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రము నుండి ఆ జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీరు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన మారా అను పేరు కలిగెను. మారా అనే పేరు, మారా అని అంటేనే చేదు అని అర్థం. మన జీవిత ప్రయాణంలో కూడా మనకు ఎన్నో మార్లు మారా వంటి చేదు అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతాయండి. అలా మారా లాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటిని మనం సరిగ్గా డీల్ చేయగలిగితే, వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే సక్సెస్ వైపుకు, విజయం వైపుకు, సంతోషం వైపుకు, దేవుని వాగ్దానం వైపుకు, దేవుని ఆశీర్వాదాల వైపుకు మనం మలపబడతాము. హల్లెలూయా. మరి హెబ్రీయులకు 12వ అధ్యాయము 15వ వచనంలో ఆ చేదైనది ఎలా ఉంటుంది, నేడు దాని సాదృశ్యంగా మన జీవితాల్లో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాలు చూద్దాం. హెబ్రీయులకు 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. చాలండి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, చేదైన వేరు మన జీవితాలలో మొలిస్తే అది మనలను దేవుని కృప పొందుకోకుండా చేస్తుందట. దేవుని యొక్క మన్ననను, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క కనికరమును పొందుకోకుండా మన జీవితాలలో ఎదురయ్యే ఆ చేదైన అనుభవాలు చేస్తాయట. మనందరం కూడా మన జీవితాల్లో ఎంతో ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వారం, కుటుంబాలు సంతోషంగా ఉండాలనుకునేటువంటి వారము. మరి మన జీవితాలు అందరికంటే కూడా మంచిగా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ మనం అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నటువంటి ఆ సందర్భాలలో ఖచ్చితంగా మన జీవితంలో చేదు మారా అనేటువంటి ఒక అనుభవము, చేదైన అనుభవం అనేది
ఎదురు అవ్వకుండా మాత్రము ఉండదు. అయితే ఈ చేదైన అనుభవము మన జీవితాల్లో ఏం చేస్తుందంటే దేవుని కృపను పొందుకోకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చేదైన వేరు మనకు ఎదురైనప్పుడు మనము ఏం చేయాలి? ప్రధానంగా ఆనాడు ఆ చేదైన వేరు వారికి తగిలినప్పుడు వారేం చేశారు మోషే కాలంలో అనంటే చూద్దాం. నిర్గమకాండం 15:25 అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా, బిగ్గర శబ్దం హల్లెలూయా. మరి దేవుడు తెలుసుకున్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో కలిగిన ఆ చేదు అనుభవానికి, ఆ కష్టానికి, ఆనాడు మోషే దేవుని బిడ్డ కాబట్టి ఆ ఎదురైనటువంటి చేదును బట్టి ఏం చెయ్యాలో పరిష్కారం తెలిసినవాడు గనుక వెంటనే యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేయగా దానికి పరిష్కారాన్ని దేవుడిచ్చాడు. మరి చాలామంది ఈ జీవితంలో దేవుడు యేసుక్రీస్తును నమ్ముకోకుండా కూడా ఉండి వారి జీవితాల్లో అనేక రకాల చేదు అనుభవాలు చూస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకోరు, అయినా వారి జీవితంలో కూడా చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి. దేవుణ్ణి నమ్మిన వారికేమో ఆ చేదును మార్చడానికి దేవుడున్నాడు. వారు దేవుని దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ చేదు అనుభవాలను, ఆ కష్టాలను, ఆ శ్రమలను దేవుడు తొలగిస్తూ ఉంటాడు. మరి దేవుని లేని ప్రజలు ఏం చేస్తారంటే ఆ చేదును మర్చిపోవడానికి, ఆ చేదును విడిచిపెట్టడానికి ఏం చేస్తారంటే కొంతకాలం పార్కులకు వెళ్తారు, కొంతకాలం ట్రిప్పులకు వెళ్తారు, కొంతకాలం అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఎటు వెళ్ళినా కూడా ఆ చేదు అనుభవం అనేది వారిని వెంబడిస్తూనే ఉంటుంది. దాని నుండి దేవుడు తప్ప మరెవరూ తప్పించలేరు. ఆ చేదు మనలో ఉంటున్న కొలది దాన్ని బట్టి మనం మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాం. దాన్ని బట్టి మన జీవితాల్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక స్నేహితుడు నిన్ను గాయపరిస్తే ఇంకా ఆ స్నేహితుడి ముఖాన్ని ఎప్పుడు చూడం, లేదా భార్య భర్తలు గాయపరుచుకుంటే వారిని ఇంకా ఎప్పుడు కూడా మరలా అదే మొదటి ప్రేమతో ప్రేమించలేం. ఒకే కుటుంబంలో గొడవలు, కలహాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ చేదు అనుభవాలకి దారితీసినప్పుడు వాటిని క్షమించకుండా ఏం చేస్తామంటే వాటిని బట్టి, మనలో ఉన్న ఆ చేదును బట్టి నిర్ణయాలు తీసుకోవడం వలన మనమే దారి తప్పిపోయే వారిగా ఉంటాం. మనమే మరి దేవుని కృపను పొందుకోలేని వారిగా ఉంటాం. మరి చూడండి, దేవుణ్ణి నమ్మిన బిడ్డలేమో దేవుని దగ్గర పరిగెత్తారు. దేవుణ్ణి నమ్మని వారేమో రకరకాల ఆప్షన్స్ ఎంచుకుంటారు, ఎటో ఒకేళ్ళు వెళ్ళొస్తారు. అయినా కూడా వారిలో నుంచి ఆ బాధ వారి నుంచి అది తొలగిపోదు. కొంతమంది దేవుణ్ణి నమ్మరు, కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు. ఒకానొక రోజు ఒక ఆయన దేవుడు లేడు అని నిరూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడట. ఊర్లో ఛాలెంజ్ చేస్తే ఆ ఊరికి సువార్త చెప్పడానికి వచ్చిన ఒక ఆయన మరి సువార్త చెప్తున్నప్పుడు ఆయన్ని పట్టుకొని దేవుడు లేడు అని నేను నిరూపిస్తాను, దేవుడు ఉన్నాడు అని నువ్వు నిరూపిస్తావా అని అన్నాడట. నిరూపిస్తాను, దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అని ఈయన చెప్పాడు సేవకుడు. మరి ఆయనేమో దేవుడు లేడని నిరూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేసి ఇద్దరు కలిసి ఒక టైం ఫిక్స్ చేసుకున్నారట. మరి ఊళ్ళో, విలేజ్ల్లో మరి రచ్చబండ అని ఉంటాయి కదా, ఎంతమంది తెలుసు? ఆ సెంటర్కు పలానా తారీఖున రావాలి అని చెప్పి మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఊర్లో ఉన్న ప్రజలందరినీ ఆ రచ్చబండ యుద్ధకు రమ్మని చెప్పారట. చెప్పినప్పుడు ప్రజలందరూ వచ్చేశారు. మరి దేవుడు లేడు అని నిరూపించడానికి ఆయన కూడా రెడీగా కూర్చున్నాడు. పాస్టర్ మాత్రం ఇంకా రాలేదు. ఆ ఊరికి సువార్త చేసే ఆయన మాత్రం ఇంకా రాలేదు. ప్రజలందరూ చూస్తున్నారు, ఇంకా రాలేదు. చాలా లేట్ అయింది, ఇంకా రాలేదు. ఇంకా వస్తాడేమో అనుకున్నా కానీ రాలేదు. చివరికి అందరు లేచి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, ఎందుకయ్యా ఇంత లేట్ అయింది, ఇంకొక నిమిషం అయితే మేమందరం వెళ్ళిపోయే వాళ్ళం
అని చెప్పి ఆయన అంటే, అయ్యా మీ ఊరికి రావాలంటే ఇదిగో మీ ఊరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క రేవు దాటుకొని రావాలి. ఈరోజు ఆ రేవున అవతల ఒడ్డున ఒక్క పడవ కూడా లేదు. పడవలు దొరకపోవడం వలన నాకు ఆలస్యమైంది. ఇంతలో ఏమైందనంటే ఆ రేవులో నుంచి ఒక్కొక్క చెక్కలు వచ్చి ఒక చెక్క నుంచి ఒక చెక్క అలా వచ్చేసి ఆ చెక్కలన్నీ ఆటోమేటిక్గా అవే పడవలాగా ఫామ్ అయిపోయి పడవలాగా తయారైపోయినాయి. అప్పుడు ఆ పడవెక్కి నేను ఈ ఒడ్డుకొచ్చి మీ దగ్గరికి ఈ టైంకి చేరుకున్నాను అని అనేసరికి, ఇది అబద్ధం, చెక్కలు వాటంతట అవి అతుక్కొని పడవగా మార్చబడవు అని వాళ్ళంతా అన్నారట. అని అంటే ఈ పాస్టర్ అన్నాడు, అవును నిజమే, చెక్కలు వాటంతటవిగా ఎలా పడవగా మార్చబడవో ఈ సృష్టి కూడా వాటంతటదే సృష్టింపబడినది కాదు. పడవను ఒకరు ఎలా సృష్టిస్తారో, ఎలా మేక్ చేస్తారో, అదే విధంగా సృష్టిని కూడా సృష్టికర్త అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టి అంతటిని చేశాడు. ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఈ సృష్టికి ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మమ్మల్ని ఈ సృష్టి అంతటిని చేసిన ఆయన అని చెప్పి దేవుడు ఉన్నాడని నిరూపించాడంట. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు ఉన్న ప్రజలేమో దేవుని దగ్గరకు పరిగెత్తి, ప్రభువా ఇదిగో మాకు సహాయం చేయి, మా జీవితంలో పలాని చేదు ఉంది, మా జీవితంలో పలాని కరువు ఉంది, మా జీవితంలో పలాని నష్టం ఉంది అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఆ మారాలంటే అనుభవాన్ని మధురంగా దేవుడు మారుస్తాడు. మరి దేవుడు లేని వారేమో వారి వారి ఆలోచన చొప్పున అటు ఇటు వెళుతూ ఉంటారు. కానీ ఆ యొక్క గాయం మాత్రం వారి జీవితంలో నుంచి ఎప్పటికీ తొలగిపోకపోగా ఆ గాయాన్ని బట్టి వారి జీవితం అంతా వేరే ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుంటూ వేరే రూట్లో వారు వెళుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యోసేపు అనేటువంటి ఒక ఆయన జీవితం అంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి మరి చేదైన అనుభవాల గుండా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. మరి యోసేపు తన జీవితంలో అనేక మార్లు తన సహోదరుల ద్వారా మరి తన సొంత వారి ద్వారా నెట్టివేయబడి ఇరుకులు ఇబ్బందుల పాలైపోయి ఎంతో బాధలు పడినప్పటికీ దేవుడు అతన్ని ఏ విధంగా ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చాడో బైబిల్లో మరి ఆయన గురించి క్లియర్గా రాసి పెట్టబడి ఉన్నదండి. హల్లెలూయా. మరి ఆ యోసేపు అనేటువంటి ఆయన తనకు తగిలినటువంటి గాయాలను తన హృదయంలో పెట్టుకోకుండా, తనకు వచ్చినటువంటి ఆ అనుభవాలను ఆయన తన జీవితంలో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఆయన గాయపరిచిన వారిని, అది ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళైనా, తన్ను ఇబ్బంది పెట్టిన వారిని అందరినీ క్షమించుకుంటూ మరి ఆయన సహోదరుల ద్వారా నెట్టివేయబడి ఇరుకులు ఇబ్బందుల పాలై బానిస అనుభవాన్ని ఆయన పొంది, అలాగే చెరసాల అనుభవాన్ని ఆయన పొంది ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థలమునకు ఆయన వచ్చిన తర్వాత మరి దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడో మరి ఆయనే తన మాటలో తెలియజేస్తూ ఉంటాడు. చూద్దాం, ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 50. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. దేవుడు నన్ను అభివృద్ధి పరచనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాము అని పేరు పెట్టాను. చూడండి, మొదటి వాడికేమో మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అంటే ఏంటో తెలిసిన, అతని బాధలన్నీ దేవుడు ఏం చేశాడట, మరిచిపోయేలాగా చేశాడట. అంతే, ఆయన ఏ దేశంలో ఎన్ని బాధలు పడ్డాడో ఆ దేశంలోనే దేవుడు ఆయనను ఆశీర్వదించినందుకు ఇంకో కుమారునికి ఇంకో పేరు పెట్టారంట. ఏం పేరు అది? ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడంట. అంటే దాని అర్థం ఏంటి? అభివృద్ధి పరిచాడు దేవుడు ఆయన్ని అని అర్థమట. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మారా వంటి మరి భయంకరమైన
మరి చేదైన గాయాలు, బాధలు మన జీవితాలలో ఉన్నప్పుడు అవి దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు తీసివేయడమే కాకుండా, ఏ స్థలములో, ఏ ఇంటిలో, ఏ ఊరిలో, ఏ మనుషుల మధ్యలో మనం గాయపరచబడతామో, ఏ మనుషుల మధ్యలో మనం అవమానపరచబడతామో, ఏ మనుషుల మధ్యలో నువ్వు దేనికి పనికిరావని తీర్పు నీకు ఇస్తారో ఆ మనుషుల మధ్యలోనే నా దేవుడు నిన్ను హెచ్చించగలడు, నా దేవుడు నిన్ను గొప్ప చేయగలడు. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. యోసేపు అనేటువంటి వ్యక్తిని ఆయన పొందినటువంటి శ్రమలన్నిటికీ ప్రతిఫలంగా దేవుడు ఆయన్ని అత్యధికంగా అదే ఊర్లో, అదే ప్రజల మధ్య హెచ్చించడమే కాకుండా, ఒకప్పుడు బానిసగా ఉన్నవాడు మరల గవర్నర్గా, రాజుగా ఆయన మార్చబడి ఉన్నాడండి. హల్లెలూయా. అంతగా దేవుడు ఆయనను హెచ్చించాడు. మరి దేవుడు ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక వారందరినీ కూడా క్షమించి, ఆయన యొద్దకు వచ్చి వారిని అందరిని కూడా క్షమించి వారందరి యొక్క భారమును తీసివేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య పిలుస్తున్నాడు, సమస్త భారము మోయిచున్న ప్రజలారా నా యొద్దకు రండి. ఆ భారం ఏదైనా సరే, అప్పుల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంట్లో సుఖం లేకపోవడం, సంతోషం లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఇలాంటి బాధలు, కష్టాలు ఎన్నున్నా సమస్త భారము మోయిచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. డబ్బులు ఇవ్వలేని సంతోషాన్ని, మనుషులు ఇవ్వలేని సంతోషాన్ని, ఈ లోకము ఇవ్వలేని సంతోషాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఇవ్వగలడండి. హల్లెలూయా. నువ్వు పడ్డ చోటే నిన్ను లేవనెత్తగలడు. నీ హృదయంలో ఉన్నటువంటి చిన్ననాటి నుండి ఈ రోజు వరకు ఉన్న గాయాలన్నిటిని దేవుడు తుడిచివేయగలడు. అంతేకాదు, నువ్వు అవమానపరచబడ్డ ఆ స్థలంలోనే దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఆమేన్. హల్లెలూయా. బిగ్గర చెప్దాం హల్లెలూయా. దేవుని వాక్యంలో మరొక మాట చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన నమ్మినటువంటి వారి జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాల గురించి ఒక మాట చెప్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. త్వరగా నేను చెప్పి ముగిస్తాను. కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చూడండి, యేసుక్రీస్తట ఆయనను నమ్మినటువంటి బిడ్డల యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన సమూలంగా తీసివేస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో ఉన్న పాపాలు. ఆ పాపాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాల్లోంచి తీసివేస్తాడట. అలాగే రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఉగ్రత అనగా దేవుని యొక్క కోపము నుండి. చూడండి, మరి నిన్నటి రోజున తాయివాన్లో పెద్ద భూకంపం వచ్చింది. ఆ రెక్టార్ స్కేల్ మీద 6 అని నిర్ధారణ అయిపోయింది. అంటే ఉప్పెనల నుంచి, ప్రమాదముల నుంచి, కష్టముల నుండి, ఉగ్రతల నుండి యేసుక్రీస్తు రక్తము మనలను తప్పిస్తుందట. హల్లెలూయా. మొదట యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మన పాపాలన్నీ తీసేస్తాడు. రెండవది, ఆయన ఉగ్రతలన్నీ కూడా మన మీదకి ఏ ఉగ్రత రాకుండా, ఏ పెనుముప్పు రాకుండా దేవుడు మనలను కాపాడుతాడు. అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరుల నుండి తప్పించుకొని చాలండి, సాతాను యొక్క ఉరులలో నుండి, అనగా సాతాను మనుషుల మీద పెట్టినటువంటి ఆ పన్నాగాలలో నుండి, ఉరులలో నుండి, ఉచ్చులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు బయటికి తీసుకొస్తాడండి. హల్లెలూయా. చాలాసార్లు మరి ఈ మధ్య ఎక్కువ ఫోన్స్ వస్తూ ఉంటాయి నాకు.
ప్రేయర్ రిక్వెస్ట్లు, మా ఆయనకి ఏమో చేశారండి, మా ఆమెకి ఏదో చేశారండి, వాళ్ళకి ఏదో పెట్టారండి, వీళ్ళకి ఏదో పెట్టారండి, వీళ్ళు ఎక్కడో ఏదో తొక్కారండి, నాకు డౌట్ ఉందండి, వాళ్ళు ఏదో మంత్రించారండి, వీళ్ళేదో మంత్రించారండి అని ఇలాంటి ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను చెప్తున్నాను, ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఏ మంత్రశక్తి పనిచేయదు. హల్లెలూయా. ఏ చేతపడి దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేయదు. యేసుక్రీస్తు నువ్వు నమ్మావంటే అవతలోళ్ళు ఎన్ని మంత్రశక్తులు చేయని, 10 మంది ఒక్కసారి కూర్చొని నీకు చేతబడి చేసినా ఆ చేతబడి నీ దాకా రాదు. హల్లెలూయా. ఆ చేతబడి, ఆ మంత్రశక్తులు అలాంటివేవి నీ మీద పనిచేయవు. ఎందుకంటే యేసుక్రీస్తు నీకు కాపుదలగా, రక్షకుడుగా ఉంటాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అపవాది యొక్క ఉచ్చుల నుండి, సాతాను యొక్క ఉచ్చుల నుండి ఆయన మనలను తప్పించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. అలాగే హెబ్రీయులకు 5వ అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యంలో చూద్దాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడైన. చూడండి, విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడయ్యాడట. చూడండి, మనం చూసినప్పటి నుంచి, మనం పెద్దవాళ్ళు అవుతూ పుట్టినప్పటి నుండి కూడా ఎంతో మంది మరణించడం మన కళ్ళతో చూసుంటాం, ఎంతో మందిని చూసుంటాం. కానీ ఏ ఒక్కరు తిరిగి బ్రతికినట్లుగా, మరలా బ్రతుకుతారన్నట్లుగా ఎక్కడ మనం చూడలేదు. కానీ బైబుల్ చెప్తుంది నిత్య రక్షణ అని. అంటే దాని అర్థం ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణించినా కూడా తిరిగి లేస్తాడట. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి మరలా లేస్తాడట. ఒకవేళ బ్రతికి ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చావనే చావడు. ఆ విధంగా నిత్య రక్షణకు కారకుడయ్యాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ఆత్మలను కాచే రక్షకుడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఈ యుగంలోనే కాదు, రాబో యుగంలో, ఈ కాలమే కాదు, రాబో కాలంలో కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన మన నిత్య రక్షకుడు. ఈ లోకంలోను, ఆ లోకంలోను, ఏ లోకంలోనైనా ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. గలతీయులకు 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనని తాను అప్పగించుకొనెను. చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ చేయటమే కాకుండా మనల్ని పాపాల నుంచి విడిపిస్తాడు. సాతాను మంత్రశక్తుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇంకా అనేక రకాల శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. ప్రతి భారాన్ని తొలగిస్తాడు. ఇవన్నీయే కాక నీవు అవమానపరచబడ్డ ఆ స్థలంలోనే దేవుడు నిన్ను తల ఎత్తుకునేలాగా చేస్తాడు. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జీవితంలో ఎన్నో, మన నడకలో, మన జీవితంలో, మన వర్క్ ప్లేస్లో ఎన్నో గాయాలు మనల్ని పట్టుకొని ఉంటాయి. ఎన్నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మన జీవితంలో అలా ఉండిపోతాయి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా నువ్వు విడుదల చేస్తే, యేసయ్యా నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే, ఈరోజు నీ పరిస్థితిని అంతా మార్చగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని పనులు చేసినా వర్కౌట్ అవ్వలేదేమో, ఎన్ని మార్గాలను వెతుక్కున్నా వర్కౌట్ అవ్వలేదేమో, లేదా నీకు శాంతి సమాధానం లేకుండా ఉందేమో, లేదా పొద్దాక నువ్వు హాస్పిటల్లోకి పరిగెత్తుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను లేవనెత్తువాడు. నీ ఉన్న స్థలములోనే నిన్ను హెచ్చించగలిగిన దేవుడు ఆయన. నువ్వు చేయాల్సిన పనల్లా ఏంటో తెలుసా? ఇదిగో ఆ మారా వంటి చేతును చూసినప్పుడు యెహోవా అని ప్రభు దగ్గరికి మోషే కాలంలో మోషే తన ప్రజలంతా ఏ విధంగా దేవుని దగ్గరికి ఉరికొచ్చారో,
ఈరోజు నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు పరిగెత్తుకొని ఉరికొస్తే దేవుడు నీ జీవితంలో ఉన్న చేదును తీసివేస్తాడు. నీవు మోయలేని భారాన్ని ఆయన మోస్తాడు. నీకు ఒక గొప్ప పరిష్కారాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడండి. హల్లెలూయా. బెగర్ శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆమేన్. అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఏంటంటే మాకంతా తెలుసు, మేము చాలా తెలివైన వారము, మరి మాకంతా తెలుసు, మాకు తెలియదంటూ ఏం లేదు, మాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు అనే ఒక మూర్ఖత్వంలో ఉంటారు. ఒక ఆయన ఇట్లాగే అంతా తెలుసు అనుకునే ఒక ఆయన ఒకరోజు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడట. డాక్టర్ని ఒక ప్రశ్న అడిగాడట. ఏంటా ప్రశ్న అంటే, డాక్టర్, ఒక వ్యక్తి మెంటల్ వాడు అని, పిచ్చివాడు అని మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? దేన్ని బట్టి ఒక మనిషికి పిచ్చి ఉందని మీరు నిర్ధారణ చేస్తారని డాక్టర్ని అడిగితే, సింపుల్ అండి, ఏం లేదు, మేము టబ్బులో నీళ్లు పెడతాం, నీళ్లు పెట్టి అక్కడ ఒక స్పూను, ఓ గ్లాసు, ఓ మగ్గు పెట్టి ఆ వ్యక్తికి చెప్తాం, ఏమనంటే ఇదిగో వెళ్ళి ఆ టబ్బులో ఉన్న నీళ్లు ఖాళీ చెయ్యి అని అడుగుతామండి అని చెప్పాడట. వెంటనే ఆయన తెలివైన వ్యక్తి అన్నాడంట, ఓ అంతే కదా, స్పూన్ పట్టుకుంటే పిచ్చి వచ్చినట్టు, గ్లాస్ పట్టుకుంటే పిచ్చి వచ్చినట్టు, జగ్గు తీసుకొని ఎవరైతే తొందరగా ఆ మగ్గులో ఆ టబ్బులో ఉన్న నీళ్ళని మగ్గుతో పడేస్తాడో వాడికి పిచ్చి లేనట్టు కదా అన్నాడంట. అట్లా కాదండి, దాని పరిష్కారం ఏంటంటే, ఆ టబ్బుకి ఒక ట్యాప్ ఉంటుంది, ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ తీసేస్తే ఆ టబ్బులో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వాడు స్పూన్ కానీ గ్లాస్ కానీ మగ్గు కానీ పట్టుకుంటే వాడికి పిచ్చున్నట్టే అన్నాడు. ఈ తెలివైనోడు ఇదిగో ఏం చేస్తాడు, ఆ స్పూన్నో ఆ గ్లాసునో మగ్గునో చూస్తాడు, కానీ ఆ టబ్బులో ఉన్న నీళ్లు ఎలా బయటికి వెళ్ళిపోతాయి అనే ఆలోచన రాదు. ఈ లోకంలో మనుషులందరూ కూడా పైపైన కనిపించే ఆధారాలు చూస్తారు, పైపైన కనిపించేవన్నీ చూస్తారు. దేవుడు మనుషులకు అందని వాడండి. హల్లెలూయా. దేవుని రాత మనుషులు అర్థం చేసుకునేది కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, ఎవరి రాత అడిగి తెలీదు. ఎవరి రాత వాళ్ళకి తెలుసా? ఎవరి రాత వాళ్ళకి తెలీదు. నీ భవిష్యత్తులో దేవుడు నీకేం పెట్టాడో నీకు తెలీదు. నీ సొంత జీవితంలోనే ఏం జరగబోతుందో నీకు తెలీదు. అలాంటప్పుడు దేవాతి దేవుడు సమస్తమును సృష్టించిన దేవుని గురించి నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? అలాంటి గొప్ప దేవుడు మాటలను నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? అలా పిచ్చి జనం ఏం చేస్తారు అని అంటే, మాకు దేవుడు ఇలాంటి వాడు, దేవుడు అలాంటి వాడని దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా దేవుని గురించి పిచ్చి కన్క్లూషన్కి వెళ్తూ ఉంటారు. దేవుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఈయనే దేవుడు, ఆయన దేవుడు కాదు, అలాంటి దేవుడు, ఇలాంటి దేవుడు అని అనవసరమైన నిర్ధారణలకు వస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుడు ఎవరో ఆది నుంచి ఇదిగో బైబిల్లో ప్రతి మాట కూడా నిజమైన దేవుని నోటి నుండి వచ్చిన మాట, అది హిస్టారికల్గా ప్రూవ్ అయినటువంటిదిగా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ ఒక్క హృదయంలో చేదైన వేరు ఉన్నా, చేదు అనుభవాలున్నా, వారు దేవుని కృపను పొందుకోలేరట, దేవుని యొక్క మార్గాన్ని పొందుకోలేరట, దేవుని యొక్క వెలుగును పొందుకోలేరట. ఈరోజు దేవుని వెలుగు మీరు పొందుకున్నట్లు, దేవుని దీవెన మీరు పొందుకున్నట్లు, దేవుని పరిష్కారం మీరు పొందుకున్నట్లు, మీ హృదయంలో ఉన్న చేదైన వేరు మీరు తీసివేస్తే దేవుని కృప పొంది ఈ స్థలం నుంచి తిరిగి వెళ్తారండి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, క్షమించుడి, అప్పుడు మీ పాపాలు కూడా క్షమించబడతాయి. మీరు క్షమించుచున్న ప్రకారం మీ పాపాలు కూడా క్షమించబడతాయి. ఈరోజు మనం దేవుని పిల్లలుగా, లేదా యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకపోయినా, ఈరోజు నిజమైన దేవుణ్ణి నువ్వు రుచి చూడాలంటే ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. బిగ్గర శబ్దం హల్లెలూయా. ఒక మారు అందరం కూడా కళ్ళు మూసుకొని మన హృదయంలో మన మనస్సులో ఆలోచన చేద్దాం. కొంతమంది మూర్ఖులు ఉంటారండి, వారు అనుకుంటారు తాము గ్రహింపని విషయములను గురించి దూషించి వారై ఉంటారు. వారికి బైబిల్ అర్థం కాదు, దేవుని మాటలు అర్థం కావు, కానీ దేవుని వాక్యాన్ని దూషించే వారిగా ఉంటారు.
అలాంటి ఒక మూర్ఖత నుండి బయటపడి ఈరోజు దేవుని కృప పొందిన వ్యక్తిగా, దేవుని దీవెన పొందిన వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా ఈరోజు ప్రభు వైపు నువ్వు తిరిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు, గొప్ప చేస్తాడు. ఒక విషయం మాత్రం ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీలో ఉన్న చేదైన వేరు మీరు తీసివేయకపోతే మీ జీవితము వేరే రూట్కి వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు మీ శత్రువును క్షమిస్తూ మీ హృదయంలో ఉన్న ఆ కోపాన్ని తీసేసుకొని, మీ హృదయంలో ఉన్న ఆ ద్వేషాన్ని తొలగించుకొని, మీ హృదయంలో ఎవరిని క్షమించలేకపోతున్నారో క్షమించినట్లయితే వెంటనే దేవుని స్వస్థతను మీరు చూస్తారు. ఆ స్వస్థతను మీరు చూడగలుగుతారు, ఆ విడుదలను మీరు చూడగలుగుతారు. ఈరోజు నిజంగా ఎంతమంది అయితే ఆశపడతారో నాకు యేసయ్య కావాలి, నా జీవితానికి వెలుగుగా ఆయన రావాలి అని ఎంతమంది అయితే ఆశపడతారో ఉన్న చోట మీరు నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ భారం అంతా దేవుడు తొలగిస్తాడు. యోసేపు ఏ విధంగా మనష్షే అని పేరు పెట్టాడు, అనగా తన మనస్సులో ఉన్న వేదన, బాధ, తన హిస్టరీ, తన గతం అంతా కూడా దేవుడు కడిగేశాడు. కాబట్టి తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. అలాగే ఇంకో పెద్ద కుమారునికి ఇంకొక పేరు పెట్టాడు. దేవుడు అతన్ని అధికముగా ఆశీర్వదించి ఉన్నాడు గనక ఎఫ్రాయిము అనే పేరు అతనికి పెట్టాడు. ఎందుకంటే దేవుడు అతన్ని అధికముగా ఆశీర్వదించాడు. కానీ ఆ యోసేపు అనే వ్యక్తి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి వచ్చాడంటే, ఇదిగో నీవు నేను కూడా అలాంటివి మోయలేము. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు క్షమించమని అడిగితే నీ పరిస్థితిని, నీ జీవితాన్ని ఈ క్షణమే మార్చి దేవుని కృప ద్వారా నిన్ను నింపి వెనక్కి పంపించగలుగుతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో నిన్ను గాయపరిచిన వారందరినీ యేసయ్య నేను క్షమిస్తున్నానని చెప్పు. ఎందుకంటే చేదైన వేరు మలిచినట్లయితే వారు కృప పొందరట. ఎవరి హృదయంలో చేదైన వేరు ఉంటుందో వారు అపవిత్రులు అవుతారట. నీవు కృప పొందినట్లు, నీవు కనికరము పొందినట్లు నీ జీవితంలో ఆ చేదైన వేర్లు తొలగిపోవునట్లు దయచేసి ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేస్తాడు ఈరోజే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఎవరికి చెప్పుకోలేని వేదనలు ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు నీ జీవితంలో ఉన్నాయేమో. ఒకవేళ మనుషులకు చెప్పుకుంటే వారు మిస్యూజ్ చేస్తారేమో, కానీ దేవునికి చెప్తే వాటిని నీ జీవితంలో నుంచి తీసివేయడమే కాకుండా నిన్ను గొప్ప చేసి, నిన్ను హెచ్చించి, నిన్ను బలపరిచి, నీవు పడ్డ ఆ స్థలములోనే నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. నిన్ను అవమానించిన ఆ ప్రజల మధ్యలోనే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. అయితే ఆయన యొద్దకు పరిగెత్తుకొని నువ్వు రావాలి. ఆయన యొద్దకు, ఇదిగో యేసయ్య నన్ను క్షమించు, నా భారమంతా తీసివేయి, నన్ను కనికరించు అని ప్రభు వైపు నువ్వు తిరిగితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చెయ్యాలి అంటే ఈరోజు నీ హృదయాన్ని నువ్వు ప్రభువుకి అప్పగించు. నీ జీవితాన్ని ప్రభువుకి, పాటల కొరకు మీరు ఎదురు చూడనవసరం అవసరం లేదు, మ్యూజిక్ కొరకు మీరు ఎదురు చూడనవసరం. దేవుని యొక్క దయ పొందుకొని ఈ స్థలంలో నుంచి నువ్వు వెళ్ళగలుగుతావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. నీవంతివా